గతంలో నాకు తెలిసి 28% నుంచి 30% వరకు అగ్రకులాలకు సంబంధించినటువంటి సర్పంచులు బరిలో గెలిచేవారు. కానీ ఈసారి బీసీ ఎప్పుడైతే కామారెడ్డి డిక్లరేషన్ వచ్చిందో, కామారెడ్డి డిక్లరేషన్ తర్వాత ఆ అంశాన్ని ఎజెండాగా తీసుకొని బీసీ సమాజం రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసిందో, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ అంశం ఒక ఎజెండాగా వచ్చిన తర్వాత బీసీలలో రాజకీయ చైతన్యం పెరిగింది. పట్టణాలకే పరిమితమైనటువంటి బీసీ వాదం పల్లెలకు పాకింది. ఆ పల్లెలకు పాకినందుకే అగ్రకులాలను 28% గెలిచేటువంటి అగ్రకులాలను 14% పరిమితం చేయగలిగింది. ఇంచుమించు దాదాపు బీసీ ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారంగా సర్పంచ్లో వాటా లభించింది. కానీ మా యొక్క డిమాండ్ ఏంటంటే ఈ వాటా అనేది చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఉండాలని మొదటి నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మీరు అన్నట్టు ఎంపీటీసీ జెడ్పీటీసీ అనేది ఇలా 42% రిజర్వేషన్లు అయిన తర్వాతనే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము మొదటి నుంచి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం కూడా సర్పంచులకు కేవలం గ్రామ పంచాయతీలకు మాత్రమే మేము ఎన్నికలు పెడతాం తప్ప మేము ఎంపీటీసీ జెడ్పీటీసీకి పెట్టబోమని చెప్పింది. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ వేదికగా ఎంపీటీసీ జెడ్పీటీసీ రిజర్వేషన్ల మీద మేము చర్చించి ఒక నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పి వారు మీడియాలో మాట్లాడుతూ వారు ప్రకటించడం జరిగింది. కానీ ఆ ఎంపీటీసీ జెడ్పీటీసీల గురించి కూడా కనీసం చర్చ జరగలే. కాబట్టి ఇప్పుడు మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటంటే ఇలా తక్షణ అవసరం కాబట్టి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోవడం, కోర్టు తీర్పులు మెడ మీద కత్తిలాగా వేలాడడం, అదేవిధంగా సర్పంచులు లేకపోవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిపాలన వ్యవస్థ స్తంభించకపోవడం, కనీస అవసరాలు ప్రజలకు తీర్చేవాళ్ళు లేకపోవడం మూలంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువ ఎస్సీ ఎస్టీ బీసీలే కాబట్టి అది వదిలేసినాం. కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లా కాదు కదా. ఎంపీటీసీ జెడ్పీటీసీ లేకున్నా ఇలా గ్రామాలు నడిచేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.